హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఫార్మసిస్ట్ జాబ్ గురించి కొద్దిగా డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే మనము ఆయుష్ డిపార్ట్మెంట్లో 308 ఫార్మసిస్ట్ జాబ్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో. అయితే ఆ 308 పోస్టులు యాడ్ కావడానికి మనం చేయవలసిన ప్రయత్నం, అందరికీ ఒక ఆలోచన రావాలి. ఏ విధంగా ప్రయత్నం చేస్తే ఆ పోస్టులు మనం దక్కించుకుంటాం. ఇప్పుడు మనలోనే మనమే డిస్కషన్ చేసుకొని అవును యాడ్ చేయాలి అని అనుకుంటే యాడ్ కావు కదండి. మనం చేయాల్సిన ప్రయత్నం గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. అయితే ఇప్పుడు మనము ఆయుష్ డిపార్ట్మెంట్‌కి కూడా ఒక బోర్డ్ ఉంది. ఆ చైర్మన్‌కి కూడా మనము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు రిక్రూట్ చేయాలంటే ఫార్మసిస్టులతోనే రిక్రూట్ చేయాలి కాబట్టి మేము కూడా ఫార్మసిస్టులమే. ఆ ఆయుష్ డిపార్ట్మెంట్‌లో ఫార్మసిస్టులు లేరు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని మనం కోరవచ్చు. మనం ఆ విధంగా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ప్లస్ అదే విధంగా ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ సార్ ఉన్నారు కదా! ఆ సార్‌కి మనము మాకు ఆల్రెడీ జీవో ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ పోస్టులో అనుమతి ఇచ్చింది కదా! అవి ఫుల్‌ఫిల్ చేయడానికి ఈ 308 పోస్టులు కూడా మాకు యాడ్ చేయండి. ఇప్పుడు ఎట్లా అవకాశం లేదు. వాళ్ళని పర్మనెంట్ చేసే అవకాశం లేదు. ఆల్రెడీ హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. కాంట్రాక్ట్‌గా చేసిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి వీలు లేదు అని మనకు ఆల్రెడీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి వాళ్ళని ఎలాగో రెగ్యులరైజ్ చేయరు. ఇప్పుడు రిక్రూట్మెంట్ మళ్ళీ నోటిఫికేషన్ ఎయ్యాలంటే ఆల్రెడీ మనం ఎంతో కష్టపడి నోటిఫికేషన్ ఇంకా రిజల్ట్సే రాలేదు. ఎగ్జామ్ అయిపోయింది. అవి యాడ్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకెట్లా క్వాలిఫికేషన్ లేదు గదండీ! వాళ్ళకేమైనా పీసీఐ ఉందా? మరి ఆ ఎగ్జామ్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకెట్లా క్వాలిఫికేషన్ లేదు. వాళ్ళకు ప్రత్యామ్నాయంగా వేరే డిపార్ట్మెంట్‌లో గాని, అట్లా గాని ఏమైనా అవకాశాలు ఇయ్యొచ్చు. మాకు అర్హత ఉంది గాబట్టి మళ్ళీ రిక్రూట్మెంట్ చేసి, మళ్ళా ఎగ్జామ్ పెట్టి అవన్నీ ఎందుకు సార్ మాకివి కొంచెం యాడ్ చేయండి అని చెప్పి మన యొక్క బాధని మనం ఆ సార్‌కి ఇట్లా ఓపెన్‌గా ఇట్లా చెప్పుకుంటే, వాళ్ళు ఒక వాళ్ళు ఆలోచన చేసుకొని మనకేదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటది. మనం వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళాలనమాట ఈ విషయంని. ఈ ఆయుష్‌లో గూడా ఒక పోస్టులున్నాయి. ఇవి గూడా ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది. ఇవి కూడా యాడ్ చేయుదాం. ఇప్పుడు ఆల్రెడీ స్టాఫ్ నర్స్ వాళ్ళకి కూడా యాడ్ జేసిండ్రు సార్ అని చెప్తే అది ఇంకా మనకు ప్లస్ అయితది. వాళ్ళకి ఆల్రెడీ యాడ్ చేసిండ్రు కాబట్టి మనకు కూడా ఆల్మోస్ట్ యాడ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మన ముందు ప్రయత్నం చేయాలి. మనం సార్‌కి కలవాలి. హెల్త్ మినిస్టర్‌కి గానీ, ఇంకా ఎంహెచ్ఎస్ఆర్ బోర్డ్ గూడా ఒకసారి ఈ పోస్టులు యాడ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని, ఒకవేళ ఆ ఛాన్స్ ఉంటే మీరు యాడ్ చేయండి అని చెప్పి కూడా వాళ్ళకి గూడా ఇవ్వచ్చు రిప్రజెంటేషన్. హ్మ్. అంతెందుకండి, ఒకవేళ హెల్త్ మినిస్టర్ ఒకవేళ దొరకట్లేదు, ఎక్కడికని ఎళ్తాము ఒకరిద్దరు అని ఆలోచన ఉంటే, ఒక 5, 6 మెంబర్స్ ప్రజావాణి కార్యక్రమాలు ఉంటాయి గదండీ! అక్కడ అందరూ అక్కడ ఎళ్లి మన రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ ఇచ్చినా గూడా మనకక్కడ గూడా సమస్య పరిష్కారం అవుతది. అక్కడికెళ్ళినా సరే. లేదంటే మన లోకల్ ఎమ్మెల్యేస్ ఉంటారు గదండీ! లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళ దగ్గర గూడా ఎళ్లి, వాళ్ళు గూడా ఇట్లా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే, వాళ్ళు గూడా సీఎం దృష్టికి తీసుకెళ్తారు. హెల్త్ మినిస్టర్ దగ్గర గూడా డిస్కషన్ చేస్తారు. వాళ్ళు గూడా మనం ఇట్లా ఒక 5, 6 మెంబర్స్ ఒకరొకరు గాకుండా ఒక డిస్ట్రిక్ట్‌లో నుంచి ఒక 5, 6 మెంబర్స్ గ్యాదర్ అయ్యి ఇట్లా ఎళ్లి గూడా మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. మనం ఫస్ట్ రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. వాళ్ళు రెస్పాండ్ అయితారా? కాదా? కలుపుతారా? లేదా? అనేది తర్వాత సంగతి గానీ, మనం అసలు ఏ రిప్రజెంటేషన్ ఇవ్వకుండా మన లోపలే మనమే ఆలోచించుకొని, మనమే నిర్ణయించుకొని అవుతదిలే అని ఎదురు చూడడంలో చాలా అందులో మనకు అసలు వేస్ట్ అండి. అట్లా మనం ఏ పని చేయకుండా పని జరుగుతదని ఆశించడంలో చాలా అసలు వర్క్ కాదు. ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఒక ఇద్దరు ముగ్గురైనా పర్వాలేదు. అందరూ ఇప్పుడు ఎవరు ముందుకొస్తారు? ఇప్పుడు కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ అనే విషయం మార్క్స్ కలపాలా వద్దా అనే విషయం పక్కకు పెట్టండి అది ఫస్ట్. ఎందుకనంటే ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళకి మార్క్స్ కలవకుండా పోరాడాలి రెగ్యులర్ వాళ్ళంటే అది తొం అంత సాధ్యమైన పని గాదు. అది అంత తొందరగా గూడా క్లియరెన్స్ కాదు. 2018లో ఆల్రెడీ మనం చూసాం. 2018లో కేసులేస్తే ఇప్పటికి 2024లో క్లియరెన్స్ అయింది. అన్ని ఇయర్స్ టైమ్ ప్రాసెస్ అయినా గూడా వాళ్ళకు ఎగ్జెప్షన్ ఇచ్చారు గానీ మొత్తానికైతే తీసేయలేదు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు గాబట్టి, ఒకవేళ ఈ విషయం మీద పోరాటం చేస్తాము అని అంటే అది సక్సెస్ అయితదని నేను అనుకోను. కాకపోతే అదనంగా పోస్టులు యాడ్ జేసుకోవడం ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళకైనా గూడా అందరూ చాలామంది 60 అబోవ్ 50 అబోవ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరండి. 30, 40 మాత్రమే వచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళకి 20 యాడ్ చేస్తే మహా అంటే 60 వస్తది. మన రెగ్యులర్ వాళ్ళకు గూడా 60+ ఉన్న వాళ్ళు ఎంతోమందున్నారు. వాళ్ళు గూడా అవకాశం కోల్పోవడానికి చాలానే వాళ్ళు తొందరగా రిక్రూట్‌మెంట్ కంప్లీట్ చేస్తే మాకొస్తదని వాళ్ళు అనుకుంటున్నారేమో. కానీ 30, 40 వచ్చిన వాళ్ళు 60కి వస్తారు. 60 నుంచి 70, 80+ మధ్యలో
ఇప్పుడు 60, 70 మధ్యలో వచ్చిన వాళ్ళు కాంట్రాక్ట్ మార్క్స్ కలిపినాక కూడా 80+ వచ్చేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు జోన్‌కి ఎంత వచ్చినాయండి? 30, 40 మార్క్స్ 30, 40 పోస్టులే అంతే కదా ఉన్నది. జోన్ వైస్‌గా అంటే ఎంతమంది? డిస్ట్రిక్ట్ వైస్ కాదు, జోన్ వైస్‌గా. కాబట్టి కాంట్రాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వస్తదని కూడా నమ్మకం లేదు. కాంట్రాక్ట్ జాబ్ చేసే వాళ్ళకు మార్క్స్ యాడ్ అయినా కూడా రాకుండా ఉండేవాళ్ళు చాలామందే ఉన్నారు. కాబట్టి కాంట్రాక్ట్ వాళ్ళు, రెగ్యులర్ వాళ్ళు అని డిఫరెన్స్ పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా ఉండి ముందు మనకొచ్చే పోస్టులని మనం యాడ్ చేసుకోవాలి. ముందు మనకొచ్చే పోస్టులు మనం యాడ్ చేసుకుంటే అది కాంట్రాక్ట్ వాళ్ళకైనా సరే కష్టపడి చదివి ఒక 50+ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఫస్ట్ చేయాల్సింది రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఇంకొకటి మనకు ఈ జియో ఫైనాన్స్ ఇప్పుడు జియో రిలీజ్ అయింది కదండీ! ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చిన పోస్టులు అవే కాకుండగా ఇంకా ఎక్స్‌ట్రా పోస్టులు కూడా మనకు రిక్రూట్ చేయడానికి అవకాశం ఉందా అని ఆలోచిస్తే ఉంది అండి. ఎందుకంటే మనకు పీహెచ్‌సీలు 594 ఉన్నాయి మన తెలంగాణ స్టేట్ వైస్‌గా. సబ్ సెంటర్స్ ఉన్నాయి. సీహెచ్‌సీలు ఉన్నాయి. సబ్ డివిజనల్ డివిజనల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్స్, రూరల్ హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి. అందులో మనకు తెలుసు కదండీ! మన జ్యూరిస్ప్రుడెన్స్‌లో చదువుకున్నాం కదా! 50 బెడ్స్ ఉంటే 3 మెంబర్స్ ఫార్మసిస్టు, ఇంకా 100 మెంబర్స్ ఉంటే 100 బెడ్స్ ఉంటే 5 మెంబర్స్ ఫార్మసిస్టులు అవసరమని, 200 బెడ్స్ ఉంటే 8 మెంబర్స్ ఫార్మసిస్ట్ రిక్వైర్మెంట్ ఉంటదని మనకు తెలుసు కదండీ! ఇప్పుడు అదే విధంగా 100 బెడ్స్ ఉన్న దగ్గర 5 మెంబర్స్, 200 బెడ్స్ ఉన్న దగ్గర 8 మెంబర్స్ ఫార్మసిస్టులు ఉన్నారా? అట్లా లేదండి. ఇప్పుడు 2, 3 మెంబర్స్ దగ్గరనే అడ్జస్ట్ వాళ్ళని పీహెచ్‌సీలో ఒక్కొక్కరిని 50 బెడ్స్ ఉన్నా కూడా ఒక ఫార్మసిస్ట్‌తోనే నడిపిస్తున్న సెంటర్స్ ఎన్నో ఉన్నాయి. గవర్నమెంట్ కరెక్ట్‌గా బెడ్స్‌కి తగ్గట్టు ఫార్మసిస్ట్‌ని కూడా రిక్రూట్ చేస్తే మనకు ఫార్మసిస్ట్ పోస్టులో ఇంకా చాలా నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు ఒకవేళ ఆ విధంగా రిక్రూట్ చేస్తే మనకు ఇంకా పోస్టులు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా రిక్రూట్ చేయడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సరే అది తర్వాత విషయం కానీ ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళు, రెగ్యులర్ వాళ్ళని భేదం పెట్టుకోకుండా ఇప్పుడు చిన్నారెడ్డిని రిక్రూట్మెంట్ తొందరగా కంప్లీట్ చేయమని ఆ సార్‌ని కలిసారు కదా! ఇప్పుడు రిక్రూట్మెంట్ త్వరగా కంప్లీట్ అయితే ఏమవుతదండి? ఉన్న పోస్టులే అక్కడికే ఫిల్ అయిపోతాయి. కాంట్రాక్ట్ వాళ్ళెళ్ళి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు త్వరగా కంప్లీట్ కావాలని. ఆడ ఆల్మోస్ట్ ఏందంటే ముఖ్యంగా ఒకవేళ రిక్రూట్మెంట్ త్వరగా కంప్లీట్ కాకపోతే ఏమైనా కేసులొస్తాయేమో, ఎవరైనా ఎళ్లి కోర్ట్‌లో కేసేస్తారేమో, వీళ్ళకి వెయిటేజ్ ఇవ్వొద్దని, మార్క్స్ యాడ్ చేయొద్దని అట్లా కేసులేస్తారేమో అని కంగారు పడిపోయి రిప్రజెంటేషన్ ఇచ్చి త్వరగా కంప్లీట్ చేసుకుందామని చూస్తున్న ఆ ఆలోచనతోనే పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు గానీ, ఇప్పుడు మనకు ఎంత కొద్దిగా ఈ టైంలో మనం ఉన్న అవకాశం ఈ టైంని మనం సద్వినియోగం చేసుకుంటేనే ఈ టైంలో మనం ఏం ప్రయత్నం చేసినా నోటిఫికేషన్ వచ్చింది అయిపోయింది అని అంటే ఇంక మనం ఏం చేయలేమండి. ఎందుకంటే ఇప్పుడు 2017లో నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2024లో వచ్చింది. మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో తెలీదు. ఇప్పుడు మనకు మెరిట్ లిస్ట్ పెట్టకముందే ప్రయత్నం చేసుకోవాలి ఏం చేసినా. అది కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ అని డిఫరెన్స్ పెట్టుకోకుండా ఏం ప్రయత్నం చేసినా ఇప్పుడే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వేరే దాని గురించి డిస్కషన్ నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. థ్యాంక్ యూ.